ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో ఎంతోమంది మంచి మనస్సుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు మీకు నిండు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మను గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. యేసుక్రీస్తు జెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేటి దగ్గర పడి ఉన్న రోగిని అద్భుతముగా స్వస్థపరిచాడు. జెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరుంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతస్తా. దానికి 5 మంటపాలున్నాయి. వాటిలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు ఊచబారిన వారు గుంపులు గుంపులుగా ఉన్నారు. వారు నీళ్ల కదలిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్లు కదిలిస్తుంది. అలా కదిలించినప్పుడు ఎవరు మొట్టమొదటిగా ఆ నీళ్లలో దిగుతారో ఆ రోగి ఎంతటి రోగముతో ఉన్నా పూర్తిగా నయము కావడం జరుగుతూ ఉండేది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత 38 ఏళ్ల నుంచి ఉంది. అతడు అక్కడ పడి ఉండటం యేసు చూశాడు. అతడు చాలా కాలం నుండి అక్కడ ఉన్నాడు. ఆ విషయము యేసుక్రీస్తుకి అర్థమైంది. బహుశా ఇతనికి పక్షవాత రోగమో లేక కుంటితనమో అయ్యుంటుంది. యేసు ప్రభువు ఒక అద్భుతం చెయ్యబోతూ ఉంటే కొన్నిసార్లు తానే చొరవ తీసుకునేవాడు. కానీ అన్నిసార్లు కాదు. ఇక్కడ ఆయన ఈ ప్రశ్న అడగడంలో ఆ మనిషిలో ఒక ఆశాభావాన్ని రేకెత్తించడం ఆయన ఉద్దేశం కావచ్చు. 38 సంవత్సరాలు అనేక నిరాశల తర్వాత ఈ ఆశ అడుగంటిపోయి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలలో యేసుక్రీస్తు మనందరినీ ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నీకు నీ పాపాల నుంచి బాగుపడాలని ఉందా అని. నీ పాపాల నుంచి బాగుపడడం నీకిష్టమా అని. పాప విముక్తి పొందాలని నీకుందా అని దేవుడు అడుగుతున్నాడు. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలము నుంచి నీవు ఆ పాపంలో పడిపోయి ఉన్నావు? ఎంతకాలము నుంచి నువ్వు ఆ ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నావు? మరి అక్కడి నుంచి బయటికి రావాలని నీకు ఆశ ఉందా? నువ్వు చేస్తున్నది దేవుని చిత్తము కాదని నీకు తెలుసు. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో అది దేవునికి నచ్చదని నీకు తెలుసు. దేవుడి చిత్తము కాదని తెలుసు. దేవునికి నచ్చదని తెలుసు. దేవుడు నిన్ను అక్కడ ఉంచదలుచుకోవడము లేదు అని నీకు తెలుసు. కానీ నువ్వు అక్కడే పడుంటున్నావు. పాపములోనే పడుంటున్నావు. ఆ పాపాన్నే జుర్రుకుంటూ ఉన్నావు. మరి అక్కడి నుంచి బయటికి రావాలని నీకు ఆశ ఉందా? ఆశ ఉంటే ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. పాప విముక్తి గురించి ఆకలి దాహం ఉన్నవారే దాన్ని స్వీకరిస్తారు. ఆయన మనకు ఇవ్వదలుచుకున్న దాన్ని
మనకు కోరిక కలిగేలా ఆయన చేస్తాడు. మరి కోరుకుంటున్నావా నువ్వు ఉన్న స్థితి నుంచి బయటికి రావాలని? నువ్వు అనుకుంటున్నావా పాపంలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని చిత్తం చేస్తూ జీవించాలని అనుకుంటున్నావా? లేకపోతే 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ పక్షవాతపు లేకపోతే కుంటుతనము కలిగినటువంటి ఆ రోగిలాగా అక్కడే పడుందామనుకుంటున్నావా? గొర్రెపిల్ల లాంటి స్వభావము కలిగి ఆ బురదలో నుంచి బయటికి రా. మంచి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆశ కలిగుండు. దేవుడు అద్భుతం చేస్తాడు. యేసుక్రీస్తు అడుగుతున్నాడు, బాగుపడాలని నీకుందా అని. అప్పుడు ఆ రోగి అంటున్నాడు, అయ్యా, నీళ్లు కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దింపడానికి నాకెవ్వరూ లేరు గనుక నేను వచ్చేంతలో ఇంకెవరో దిగుతున్నారు, వారు బాగుపడుతున్నారు అని యేసుతో అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అంటాడు. ఆ మాట అన్న వెంటనే ఆ మనిషి బాగుపడి వాడి పరుపెత్తుకొని నడవడం మొదలు పెడతాడు. చూసారా దేవుడు ఎంత అద్భుతం చేశాడో. యేసు ఒకే ఒక్క మాట పలికాడు, లే, నీ పరుపెత్తుకొని నడువుము అన్నాడు. యేసు చెప్పింది అతను చేశాడు. అప్పుడు ఏమైంది? వెంటనే బాగుపడ్డాడు. యేసు చెప్పిన మాట వింటే బాగుపడతావు. యేసు చెప్పినట్టుగా నడుచుకుంటే బాగుపడతావు. ఆ మనిషి బాగుపడ్డాడు లేవలేని స్థితిలో నుంచి. అవును, అతను లేవలేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ లేచే స్థితిలోనే ఉంటే వెళ్ళి కోనేట్లో గబగబా దిగి బాగుపడేవాడు కదా. అతను లేవలేని స్థితిలో ఉన్నాడు. యేసు లెగవమన్నాడు, లేచాడు, బాగుపడి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు కూడా పాపంలో నుంచి అలాగే లే, బయటికి రా, వచ్చేసేయి. ఆ పాపంలోనే ఉండమాకు, ఆ ఊబిలోనే కూరుకుపోమాకు. అది ఊబి, జిగటగల ఊబి, అది దొంగ ఊబి. ఆ పాపము నిన్ను కప్పేస్తుంది, ముంచేస్తుంది. కాబట్టి ఆ జిగటగల ఊబిలో నువ్వు ఉండకుండా బయటకు వచ్చేసాయి. పాపము చేయకుండా పవిత్రమైన జీవితంలోనికి వచ్చేసాయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి వెంటనే బాగుపడ్డాడు. బాగుపడి తన పరుపెత్తుకొని పోతా ఉన్నాడు. అయితే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి యూదులు బాగుపడిన ఆ మనిషితో, ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు నీ పడక మోయడం ధర్మం కాదే, ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం కదా అని పరుపెత్తుకొని వెళ్తున్న స్వస్థపరచబడిన ఆ రోగితో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు. వీళ్ళు ఆ రోగి పరుపెత్తుకొని వెళ్తున్నప్పుడు చూసి ఇది ధర్మం కాదు అని అనకపోతే, ఆ రోగి అక్కడ పడి ఉన్నప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నప్పుడు ఆ రోగి దగ్గరికి వెళ్ళి, రాయ్యా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు, దేవదూత వచ్చినప్పుడు నిన్ను మేము దింపుతాము లోపలికి అని చెప్పి ఆ వ్యక్తికి సహాయం చేయొచ్చుగా, తీసుకెళ్ళి లోపల దింపొచ్చుగా, ఆ వ్యక్తిని బాగుపడేటట్లుగా చేయొచ్చుగా. అమ్మ పెట్టదు, అడుక్కొని తిన్నివ్వదు. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం చూడండి ఎంత ఘోరమైన స్థితిలో ఉందో. అది ధర్మానికి విరుద్ధమట. ధర్మశాస్త్రం ఒప్పుకోదట, మోషే ఒప్పుకోడట. మానవత్వం లేని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళక్కడ. ఒక్కొక్కసారి మనకున్న స్థితిగతులను ఇతరులతో పంచుకోలేం. ఒకవేళ పంచుకున్నా వారు చెయ్యగలిగేది ఏమీ లేదు. అలాంటప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? యేసుక్రీస్తుని ఆశ్రయిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే నీకున్న ఎటువంటి పరిస్థితి నుంచైనా, ఎటువంటి స్థితిగతుల నుంచైనా మెరుగైన స్థితికి తీసుకెళ్ళగలడు. అలాంటప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తుంటే జనులు ఏమంటారో తెలుసా? ఏంట్రా ఆ మతంలోకి వెళ్ళిపోతున్నావా? ఏంటమ్మా ఆ మతంలోకి వెళ్ళిపోయావా? ఏంటేంటి ఆ కులవళ్ళలోకి వెళ్ళిపోయావా? ఏ కులపోళ్ళు, ఏ మతపోళ్ళు? ఇది స్వచ్ఛమైన పరిశుద్ధపు కులం. ఇది యేసుక్రీస్తు యొద్ద కులభేదాలేమీ లేవు. ఉన్నదొకటే ఒక్క కులం, పరిశుద్ధమైన కులం, పరిశుద్ధమైన జనం, పరిశుద్ధమైన బ్రతుకు, పరిశుద్ధమైన జీవితం. ఆ జీవితం కోరుకొని నాకు అటువంటి బ్రతుకు కావాలి అని లోకాన్ని విడిచిపెట్టి ఒక మనిషి యేసుక్రీస్తు దగ్గరకు వస్తుంటే ఎంతెంతమంది ఎన్నెన్ని నిందలు వేస్తారో. ఇది మన కులానికి విరుద్ధమమ్మా, ఇది మన మతానికి విరుద్ధమమ్మా, ఇది మనకు తగదమ్మా అని అనేవాళ్ళు ఎంతమంది లేరు? మరి ఆ సమస్య నుంచి నువ్వు విడిపించవచ్చుగా,
ఆ రోగం నుంచి మరి విడిపించొచ్చుగా. ఆ కరువులో ఏదైనా సహాయం చేసి వాళ్ళని ఆదరించి లేవనెత్తొచ్చుగా. మరి అలా చెయ్యరు. వారు యేసుని తెలుసుకుని బాగుపడ్డానికి యేసయ్య దగ్గరకు వస్తుంటే, ఏంటేంటి ఆ మతంలోకి వెళ్తున్నావా, ఏంటేంటి ఆ కులంలో చేరిపోతున్నావా అని మాట్లాడే మనుషులు ఉంటారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మేలు చేయగలిగిన దేవుడు ఒకే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి మార్గంలోకి రాకపోతే ప్రయాణము సాగదు. సత్యము తెలుసుకుని మార్గంలో నడవకపోతే నువ్వు ఎక్కడ గోతిలో పడతావో తెలీదు. సత్యమై ఉన్న మార్గంలో నువ్వు నడిస్తే నీ ప్రయాణం బాగా సాగుతుంది. ఆ ప్రయాణం నువ్వు చేస్తూ వెళ్తున్నట్లయితే నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? జీవాన్ని చేరుకుంటావు. ఎవరా జీవము? యేసుక్రీస్తే జీవము. యేసుక్రీస్తు యొద్దకు చేరుకుంటావు. అలా చేరుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ మనిషిని ఎవరు బాగు చేయకపోతేనే కదా యేసుక్రీస్తు బాగు చేశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేక, సమాధానం లేక, బ్రతుకు బాగోలేకపోతేనే కదా యేసుక్రీస్తు దగ్గరికి అందరూ వస్తున్నారు. మరి నెమ్మది సమాధానం దొరికినట్లయితే రారు కదా. నెమ్మది సమాధానము దొరికేటువంటి విధానం ఎక్కడా లేదు కాబట్టి అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నిందించే వాళ్ళు నిందిస్తూనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు మాత్రము తాను చేసే మంచి పని చేసుకుంటూనే వెళ్తున్నాడు. యేసయ్యను నిందించింది ఇక్కడే కాదు, ఇంకా అనేక చోట్ల యేసయ్యను నిందించారు. అనేక చోట్ల బాప్తిజం ఇచ్చిన యోహానునే నిందించారు, యోహానునే అనుమానించారు, యోహానునే చంపించారు. అటువంటి మనుషులున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి యేసయ్య దగ్గరికి నువ్వు బాగుపడడానికి వస్తున్నప్పుడు నిన్ను అడ్డు చెప్పేవారు, ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వ్యక్తి బాగుపడుతుంటే బాగుపడడం తప్పంటున్నారు వీళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తిని మీరే అర్థం చేసుకొని ఏమీ పట్టించుకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ప్రభువు మిమ్మల్ని లేవనెత్తి, మీరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నా సరే లేవనెత్తి వెంటనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు, మీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, కరువు నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ కుటుంబాల్లో కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారు కదా, కార్యాలు జరిగిస్తాడు. ఇది మొదలుకొని ప్రభువుతో నడుస్తూ ప్రభువుకి కృతజ్ఞత కలిగిన జీవితంతో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. 38 సంవత్సరాల నుంచి దిక్కుమాలిన బ్రతుకుతున్నాడు ప్రభువా. అతను ఏ ఒక్కడు కూడా కోనేట్లో దింపలా, ఏ ఒక్కడు కూడా కోనేట్లోకి ఆహ్వానించలా, ఏ ఒక్కడు కూడా తన పక్షాన నిలబడి తనకి సహాయం చెయ్యలా. కానీ నువ్వు వచ్చావు ప్రభువా, నువ్వు సహాయం చేశావు, నువ్వు అతన్ని లేవనెత్తావు. నీళ్ళల్లో దింపి కాదు కానీ మాటతోనే స్వస్థపరిచావు. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా, నీ మార్గంలో శక్తి ఉంది ప్రభువా, నీలో మహిమ ఉంది ప్రభువా. అయ్యా, నీ మహిమ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద చూపించండి నాయన. నీ మార్గము ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు, నీ స్వస్థతలు, నీ కార్యాలు, నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి చూపించండి నాయన. మనుషులు చెయ్యలేని కార్యాలు చెయ్యగల దేవుడవు నువ్వే. కాబట్టి ప్రభువా, ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నదేమో వారి అవసరం తీర్చి, వారి అక్కర తీర్చి కృప వారి పట్ల చూపించండి. అంతేకాకుండా ప్రభువా, నాయన మందిర స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, నిన్ను వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా మందిరానికి ఒక సొంత స్థలము దయచేయండి ప్రభువా. ఒక సొంత స్థలము దయచేసి నాయన గొప్పగా సేవ జరిగించండి నాయన. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో నశించిపోతున్న ఆత్మలు వేల కొలది ఉన్నాయి అయ్యా. నరకానికి వెళ్తున్న ఆత్మలు వేల కొలది ఉన్నాయి ప్రభువా. వారందరూ నిన్ను తెలుసుకోవాలి, వారందరూ నిన్ను అంగీకరించాలి, వారందరూ నీ మార్గంలో నడుస్తూ నాయన ప్రేమ కలిగి, సమాధానము కలిగి, వారి కుటుంబాలు, వారి బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడాలి ప్రభువా. అటువంటి విధానము నాయన మా మందిరానికి దయచేయండి.
ఒక సొంత స్థలము దయచేసి మీ కృపను చూపించండి. అలాగే పల్లెటూరులో కట్టాలనుకుంటున్నటువంటి మందిరము కూడా నాయన త్వరగా నీ కృపలో కట్టి అక్కడ కూడా గొప్పగా ఆరాధనలు జరుగులాగున సహాయం చేయండి. ఈ 2 కార్యాలకు నాయన ధారాళముగా నాయన నీ కృపను, నీ హస్తాన్ని చాచి నాయన నీ కృప మా మీద కురిపించి కుమ్మరించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద, అలాగే ఈ పరిచర్యను బలపరుస్తున్న ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ దీవెనాశీర్వాదాలు కురిపించి కుమ్మరించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.